యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం అంటే మిథున రాశి వారికి శని గోచారం 2025 ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్దామా? రండి. మిథున రాశి వారికి కర్మస్థానానికి శని గోచారం 2025. కుంభరాశి నుండి శనిగ్రహము 10వ ఇంటికి వచ్చినారు. మీనరాశికి మిథున రాశికి మీనరాశి 10వ ఇల్లు కర్మస్థానము అంటారు. కర్మస్థానానికి ఎప్పుడు కర్మకారకుడు ఎవరు అంటే శనిగ్రహమే. మిథున రాశి వారి కర్మస్థానానికి 10వ ఇంటికి 10వ ఇల్లు అని చెప్పే కర్మస్థానమును చెప్పే మీనరాశికు కర్మకారకుడైన శనిగ్రహము గోచరంలో వచ్చున్నాడు. సో అప్పుడు ఎలా ఉంటుంది? ఫస్ట్ మిథున రాశి వారు ఎలా ఉంటారంటే, మిథున రాశి అధిపతి బుధుడు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనలిస్టు మిథున రాశి వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు. మీరు మంచి ఇంటెలిజెన్స్ని చూడొచ్చు. అకాడమిక్ ఎడ్యుకేషన్ గెయిన్ చేసి నాలెడ్జ్ పొందిన వాళ్ళని చూడొచ్చు. అకాడమిక్ ఎడ్యుకేషన్ తక్కువేనండి, ఎస్ఎల్సి పీయూసీ చదువుకున్నారు, అయితే జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అండి. అది పెట్టుకొని ఈయన ఒక పెద్ద వ్యాపారస్తుడైనాడు, బికాస్ బిజినెస్ టైక్యూన్ అయినాడు, అలా అందరినీ చెప్పొచ్చు. సో చదివి బిజినెస్ చేయడం వేరే, చదువు లేక జనరల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్తో బిజినెస్ చేయడం, అన్ని విషయాలకి కూడాను ఆల్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్. ఓకే, దీని గురించి ఏదేది విషయాలు ఉందో అన్నీ కూడాను, ఆకర్షణ శక్తి, అట్రాక్షన్, జనవశ్యము, ధనవశ్యము, వ్యాపార వశ్యము, అవన్నీ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. సో ఇలాంటి బుద్ధివంత రాశిలో పుట్టిన వాళ్ళు, సో 10వ ఇంటికి శనిగ్రహం వస్తే ఎలా ఉంటుంది? 10 కర్మస్థానం కదా, అంటే వర్క్, బిజినెస్ అన్నీ కూడాను. వర్క్ కాస్త సింపుల్ కేటగిరీలో ఉంటుంది, బిజినెస్ అనేది అన్లిమిటెడ్ వర్షన్. సో ఎలా ఉంటుంది? సో మీనరాశి అనేది గురువు రాశి, గురుగ్రహం ఉండే రాశి. గురుగ్రహం ఇంటికి మీనరాశికి శనిగ్రహం వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ధర్మకారకుడు మీనరాశి అధిపతి గురు, వాళ్ళ ఇంటికి కర్మకారకుడైన శనిగ్రహం. సో ఈ కాంబినేషన్లో మిథున రాశి వారికి ఫస్ట్ కేటగిరీ మనం ఎడ్యుకేషన్ అని చెప్తాం. ఫస్ట్లో చెప్పేసిన మిథున రాశి వారు మంచి ఎడ్యుకేషనలిస్ట్ ఉంటారండి, అకాడమిక్ సౌండ్గా ఉంటుంది, అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు అన్నీ బాగా సాధించేవాళ్ళుగా ఉంటారు. సో దానివల్ల సో కేటగిరీ వైజ్ ఎడ్యుకేషన్లో ఉండేవాళ్ళకి, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పట్టి హయ్యర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ వరకు మంచి విషయాలు జరుగుతుంది. మంచి మంచి కాలేజీలు, వేరే మైగ్రేషన్ వెళ్ళి వేరే డిస్టిక్లు, వేరే రాష్ట్రాలు, విదేశాలకి కూడా వెళ్ళి చదివే యోగాన్ని 10వ ఇంట్లో ఉండే కర్మస్థానానికి వచ్చిండే శనిగ్రహం చేస్తాడు కాబట్టి మంచిది. నార్మల్ ట్రబుల్ ఉంటుంది, నార్మల్ కంప్లైంట్స్, నార్మల్ స్ట్రగ్లింగ్, అంతేకాని అబ్నార్మల్ ఎడ్యుకేషన్ స్ట్రగుల్ కేటగిరీలో లేదు. ఎడ్యుకేషన్ కేటగిరీలో ఉండే వాళ్ళందరికీ మంచిది అవుతుంది. రెండోదిగా వర్క్లో 3: గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టరు, వ్యాపారం. సో బిజినెస్ సెక్టర్ అనేటప్పుడు వాళ్ళకి చాలా బాగుంటుంది. మిథున రాశిలో పుట్టిండే వ్యాపారస్తులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్, 2 అంతులు, 3 అంతులు, 4 అంతులు, 5 అంతులు, 10 అంతుల వరకు కూడాను వాళ్ళకి బిజినెస్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, బాగుంటారు. అన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్, దాంట్లో ఎస్పెషలీ అగ్రికల్చర్లో ఉండే వాళ్ళకి, ల్యాండు, రియల్ ఎస్టేట్ ఇదన్నా చేసే వాళ్ళకి, బయ్యింగ్ సెల్లింగ్ ల్యాండ్ ఉండేవాళ్ళకి, అంటే బుధుడు అంటే ల్యాండ్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. సో వ్యాపారం అనేటప్పుడు అన్ని టైప్ వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి మిథున రాశిలో పడిన బాగుంటుంది అన్ని. సో ఆల్మోస్ట్ వ్యాపారస్తులు బాగుంటారు. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ట్రాన్స్ఫర్స్ ఉంటుంది, వేరే డిస్టిక్, వేరే స్టేటు, వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బిజినెస్ చేసేవాళ్ళు అంతే, వేరే
స్టేట్కి పోయి వేరే డిస్టిక్కి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి బిజినెస్ చేసుకొని రావడం కూడాను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా బాగుంటుంది. ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కూడాను కాస్త ట్రాన్స్ఫర్ అని జరిగితే కూడాను బిజినెస్ వర్క్లో ప్రమోషన్స్, శాలరీ హైకు అవన్నీ చూడొచ్చు. గవర్నమెంట్ సెక్టర్లో పుట్టిండే వాళ్ళు వర్క్ చేసే మిథున రాశి వారికి మాత్రమే కాస్త ఇబ్బందులు కలిగే ఛాన్సెస్ ఉంది. సో దానివల్ల గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2.5 ఇయర్ శనిగ్రహం మీన రాశిలో ఉంటాడు కర్మస్థానంలో. మీరు అట్లీస్ట్ ఒక 1.5 ఇయర్నా కాస్త కేర్ఫుల్గా ఉండాలి. 1.5 ఇయర్నా కాస్త డీవియేషన్స్ అవి ఇవి ఎక్కువగా చేయక ఉండేది మంచిది. లేదంటే ఏదైనా చిన్న చిన్న నోటీసులు, కొన్ని ఎంక్వైరీస్ ఇవన్నీ రావచ్చు. సో దానివల్ల కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఇంకా నెక్స్ట్ వ్యాపారం ఏంది, ఫినాన్షియల్ పరంగా బాగుంటారు. ఫినాన్షియల్ పరంగా నార్మల్ ప్రాబ్లమ్స్ అంతేకాని అబ్నార్మల్ ప్రాబ్లం లేదు. సో బయ్యింగ్ సెల్లింగ్లో బాగా ప్రాఫిట్ ఉంటుంది. గోల్డ్ పర్చేస్ కావచ్చు, ల్యాండ్ పర్చేస్ చేయొచ్చు, ఇల్లు కట్టుకునే యోగాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడాను మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, అడిషన్ టు దట్ వేరే నెక్స్ట్ పరంగా ఫ్యామిలీ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్, బ్రేకప్ అవి ఇవి ఏదే ప్రాబ్లం ఉన్నా కూడాను ప్యాచప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. పెళ్లి చూపులకు ఉండే వాళ్ళకి మంచి సంబంధాలు రావచ్చు. అదే మాదిరిగా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా సంతానం రేషియోలో బాగానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ బ్రదర్సు, సిస్టర్సు, ఫాదర్, మదర్, ప్రాపర్టీ సైడ్ ఏదైనా లిటిగేషను, అవి అలిగేషన్స్ అవి ఏదైనా కోర్టు సంబంధాలు ఏమైనా విషయాలు ఉంటే మీరు కూర్చొని మాట్లాడితే, బికాస్ కర్మస్థానానికి శనిగ్రహం వచ్చేటప్పుడు ఓకే కర్మకారకుడు వచ్చున్నాడు కర్మస్థానానికి అనేటప్పుడు అక్కడ మీరు ఫస్ట్ ఏం రిజిడ్నెస్లో ఉన్నారో ఇప్పుడు ఆ రిజిడ్నెస్ అనేది, ఆ కొంచెం ఈగోయిస్టిక్ విషయాలు అనేది తగ్గించేస్తే, తక్కువ చేసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరిగే కేసులు ఇవి ప్రాపర్టీ లిటిగేషన్ అంతా ఓకే సరిదిద్దుకొని వెళ్ళేయచ్చు. అది ఎన్నో సంవత్సరాల కేసు జస్ట్ నెలల్లో మాట్లాడిన తర్వాత అది సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఆల్మోస్ట్ పాజిటివ్ విషయాలే చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా హెల్తే కదా. హెల్త్ విషయానికి వస్తే మిథున రాశి వారికి నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళకి ఎక్కువగా నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ ఉంటే అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ఏజ్ అది. అదే మాదిరిగా ఆల్ టైప్స్ ఆఫ్ ఏజ్ పీపుల్లో ఈ కోల్డ్, వీజింగ్, అలర్జీ, బ్రాంకైటిస్, ఆస్తమా రిలేటెడ్ టు లంగ్స్ రిలేటెడ్ ఏదైనా సిమ్టమ్స్ ఉండేది అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల అది ఆ సిమ్టమ్స్ ఉండేవాళ్ళు కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే జలతత్వ రాశి మీనరాశిలో కోల్డ్ ప్లానెట్ అయిన శనిగ్రహం కూర్చొని ఒక 2.5 సంవత్సరం ట్రావెల్ చేసేదానివల్ల ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. కామన్గా మిథున రాశిలో పుట్టిన వారు స్పీడ్గా ఉంటారు. ఓకే, సో స్పీడ్ని ఇష్టపడేవారుగా ఉంటారు. 2 వీలర్, 4 వీలర్, మంచి బైక్లు, మంచి కార్లు కొనుగోలు చేసి ఎక్కడికే వెళ్ళాలంటే బైక్ తీసుకొని వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలంటే కార్ తీసుకొని వెళ్ళాలి. అది 500 కిలోమీటర్, 1000 కిలోమీటర్ అనే మరి మరి నార్మల్గా బుధుడు అంటేనే ఒక కాస్త క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఉండే వాళ్ళకి వెహికల్ యాక్సిడెంట్స్ ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి అందరికీ తెలుసు, అన్ని సెంటెన్స్లో చదువుతామే కానీ స్పీడ్ నెక్స్ట్, సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్ అని చదివేసి అలా సేఫ్టీ చేసుకోకుండా మనం స్పీడే ముఖ్యంగా తీసుకుంటే కష్టం కదా. సో దానివల్ల యాక్సిడెంట్స్ అవి ఇవి జరిగేకి ఛాన్సెస్ ఉంటుంది. శనిగ్రహం నిదానంగా చలిస్తాడు అనేదానికి ఒక సిమిలారిటీ ఏమంటే, శనిగ్రహాన్ని ఫిజికల్గా కాళ్ళు డ్యామేజ్ అయింది దానివల్ల నిదానంగా నడుస్తాడు. కాళ్ళు ఎవరికి కానీ డ్యామేజ్ అయిందంటే పరిగెత్తక అవుతుందండి. నిదానంగా కదే మనం చలిస్తాం, అలాగే నడుస్తాం. అలాగనే శనిగ్రహం 10వ ఇంట్లో ఉండేదానివల్ల మీరు సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్ పోయినారంటే బెస్ట్. లేదంటే మీరు కూడా స్పీడ్గా నడిచేదానికి కాకున్నట్లు నిదానం అయిపోతారు. అలాంటి యాక్సిడెంట్లు జరగవచ్చు. ఫ్రాక్చర్స్, సర్జరీసు ఇవన్నీ జరగవచ్చు యాక్సిడెంట్ మూలంగా. అది తగ్గించేదానికి ఏం పరిహారం చేసుకుంటాం గురువుగారు చెప్పున్నాను నేను. శనిగ్రహ రాశి అందరికీ ఫ్రమ్ మేషరాశి టు మీనరాశి వరకు శని 2.5 సంవత్సరము మీనరాశిలో ఉండేదానివల్ల పంచభూత శివలింగాల దర్శనం చేసుకోండి. ఒకే రోజులో కూడా దర్శనం చేయొచ్చండి. ఒక మంచి వెహికల్ ఉండిందంటే ఫస్ట్ కాళహస్తిని దర్శనం చేయాలి, వాయుతత్వ శివలింగం. అక్కడి నుంచి కంచి ఏకాంబరేశ్వరం సేమ్ రూట్. పృథ్వీతత్వం అక్కడి నుంచి తిరువణామల అరుణాచలేశ్వర అగ్నితత్వం, అక్కడి నుంచి తిరువణేకాల జంబుకేశ్వర జలతత్వం, అక్కడి నుంచి చిదంబర నటరాజ ఆకాశతత్వం. ఒకే రోజులో అర్లీ మార్నింగ్ మీరు కాళహస్తి వదిలినారంటే ఈ 5 పంచభూత శివలింగాల్ని మీరు
ఈవినింగ్ 8:39 లోపు చూసేయచ్చు, దర్శనం చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 3 ఫస్ట్ డే చేసుకోండి, ఇంకొక 2 డే ఎక్కడైనా హాల్ట్ ఉండి చేసుకోండి, అవుతుంది. సో ఒక 2 రోజులు పెట్టుకుంటే ఇంకా బెస్టే. ఓకే. సో మంచి డ్రైవర్స్ ఉంటే చేయొచ్చు. మీదే ఓన్ వెహికల్ ఉంటే. లేదు బస్ ట్రావెల్ చేస్తామంటే ఒక 2 రోజులు పెట్టుకుంటే పక్కాగా మీరు దర్శనం చేసుకోవచ్చు. పంచభూత శివలింగాల దర్శనం అంటే ఎంత పుణ్యం. సో 2.5 సంవత్సరం శనిగ్రహము మీనరాశిలో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సో దానివల్ల కర్మస్థానంలో ట్రావెల్ చేసే దానివల్ల ఒక 6 నెలలకు ఒకసారి ఇది చేసినారంటే 5 తూర్లు దర్శనం చేసినట్లు అవుతుంది. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయండి, ఒక 3 సార్లు చేసినట్లు అవుతుంది కదా. దట్ ఈస్ గుడ్. అలా చేసుకున్నారంటే ఈ మిథున రాశి వారికి ఏమి చెడువులోని ఏది చెప్పినాను ఒక నెగటివ్ పాయింట్స్ అది తగ్గుతుంది, పాజిటివ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో పాజిటివ్ విషయాలు మిథున రాశి వారు ఇంకా ఎక్కువ కానీ మంచి ఫలితాంశాలు వాళ్ళకి దొరికినాయి అని మేము సిద్ధి వినాయక శరభేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.